దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, ముందుగా మీ అందరకు ముఖ్యంగా ఈనాటి మన విచారణ మహోత్సవానికి విచ్చేసిన మన పూజ్య పీఠాధిపతులు మాన్యశ్రీ తెలుగుతోటి జోసెఫ్ రాజరావు గారికి, మన మెత్రాసన వికార్ జనరల్ మోన్సిన్యూర్ మేస్పాం గాబ్రియల్ గారికి, ఇతర గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులకు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మహోత్సవ దివ్య పూజా బలికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ సభకు 2 మూల స్తంభాలు పునీతులు, అపోస్తులు, పేతురు, పౌలులు. మన విచారణ పునీత పేతురు గారి నామములో ప్రతిష్ఠింపబడింది కాబట్టి మన విచారణ పండుగను ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. ఈ మహోత్సవ దివ్య పూజా బలికి మరి ప్రేమతో మనందరినీ కూడా దీవించి పూజా బలిని సమర్పించి దేవుని యొక్క అనుగ్రహాలు మనందరి మీద కుమ్మరించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి మన పూజ్య పీఠాధిపతులను మరలా ఒక్కసారి మనందరి తరపున విచారణ సమేతంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ మహోత్సవ దివ్య పూజ బలిని సమర్పించమని హృదయపూర్వకంగా మన తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పండుగ ఆశీస్సులు. పునీత పేతురు గారి వారి ప్రార్థనలు, విన్నపాలు మన కోసం చేస్తారని ఈరోజు వారిని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఏ మతంలోనూ ఏ దేవుడు క్రీస్తులాగా తన ప్రాణాన్ని సమర్పించి త్యాగం చేసి తిరిగి మళ్ళీ జీవం పొందలేదు. కాబట్టి త్యాగం అనేది క్రీస్తుకు చెందింది. అలాగే క్రీస్తు అనుచరులు కూడా ఈ త్యాగ బుద్ధిని అలవరుచుకున్నారు. పునీత పేతురు, పౌలు గారు ఇద్దరు రోము నగరంలో అక్కడ సువార్తను బోధించి విశ్వాసులను అనేక బాధలకు గురి చేసిన సమయంలో వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి బాధలు పొంది క్రీస్తు సువార్త కొరకు మరణించి వాళ్ళు కూడా తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళ రక్తంలో మొదటి రోమను శ్రీసభ ప్రారంభమైంది, నిర్మింపబడింది. అందుకే మనం రోమనగరం వెళ్ళినప్పుడు మహాప్రసిద్ధమైన పేతురు గారి దేవాలయం ఉంటుంది, బృహత్ దేవాలయం. ఆ దేవాలయం ముందున 2 విగ్రహాలు ఉంటాయి, పెద్ద పెద్ద. ఒకటి పేతురు గారిది, ఒకటి పౌలు గారిది. పేతురు గారేమో చేతిలో తాళం చేయి కూర్చొని ఉంటారు. పౌలు గారేమో పెద్ద కత్తితో ఆయన దర్శనం ఇస్తారు మనకి. అంటే పేతురు గారికి క్రీస్తు ప్రభువు స్వర్గలోకపు తాళాలను అందజేశారు. పౌలు గారు ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డారు కాబట్టి ఆయన అక్కడ సువార్త కోసం మరణించారని దానికి తర్కాణం. ఈ విధంగా వీరి ఇద్దరి విశ్వాసంపై కథోలిక శ్రీసభ, రోమన్ శ్రీసభ ప్రారంభమైంది. ఆ విధంగా అక్కడి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు విస్తరిస్తూనే ఉంది. అప్పటి నుంచి ప్రారంభమైన సువార్త ఇప్పటి వరకు మనం కూడా ప్రకటిస్తూనే ఉన్నాం, ఇంకా ప్రకటింపబడాలి. అందుకని ఈరోజు ముఖ్యంగా
పునీత పేతురు గారి, పౌలు గారి వాళ్ళ పండుగ సందర్భంగా మనందరం ఇంకొకసారి మనం కూడా ఈ త్యాగ జీవితాన్ని అలవర్చుకోవాలని, అదేవిధంగా సువార్తను తూచా తప్పకుండా మన జీవితంలో పాటించే స్ఫూర్తిని ప్రభువు మనకు దయచేయాలని ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు నా ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తులను పునీతులనైన పేతురు, పౌలుల మహోత్సవము నాడు మమ్ములను ప్రశస్తమైన పవిత్రానందముతో నింపితివి. సత్యమతమునకు పునాదులు వేసిన వీరి బోధనలను శ్రీసభ అన్ని విషయములలోనూ పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీసభకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు.
ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవువారి నుండి భిక్షము అడుగుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చేవారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతనిని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చుదురేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారమేమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలువబడి అటూనిటూ నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న ఒక జనసమూహం అంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. ఇది ప్రభువు వాక్కు.
రెండవ పట్టణము పునీత పౌలు గలిలీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, నేను మీకు తెలియచేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనిషి వద్ద నుండి పొందలేదు, ఎవరును దాని నాకు బోధింపలేదు. యేసుక్రీస్తు దాని నాకు బయలుపరిచెను. పూర్వము నేను యూదా మతమునందు రోజుల్లో దేవుడి సంఘమును ఎంతగానో హింసించి దాని నాశనం చేయ ప్రయత్నించినో మీరు విని ఉన్నారు కదా. యూదా మతము అవలంబించటములో నా వయసు గల తోటి యూదులు అనేకల్లో నేను అగ్రగణ్యుడను. మన పూర్వ సంప్రదాయములపైన ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడును. కానీ నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకంగా పిలుచుకొనెను. ఆయనను అన్యులకు బోధించడం కాను దేవుడు తన కుమారును నాకు ప్రత్యేకపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనిషి వద్దకు పోలేదు. నాకంటే ముందు అపోస్తలైన వారిని చూచుట కాక నేను యెరూషలేములకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోయితిని. దమస్కు పట్టణముకు తిరిగి వచ్చితిని. 3 సంవత్సరముల తర్వాత పేతురును దర్శించి విషయమును తెలుసుకొనుటకై యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపితిని. ప్రభు సోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తలును చూడలేదు. నేను మీకు రాయుచున్న విషయములో అబద్ధ మాట లేవని దేవుని ఎదుట పలుకుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుంచి 19వ వచనం వరకు. అధ్యాయము 16, పవిత్ర వచనములు 13 నుంచి 19 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కేసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు బప్తిస్మ యోహాను అనియు కొందరు ఏలియా అనియు
మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడు వగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. అందరికీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. పునీత పేతురు పౌలు గారు మన రోమను ప్రాచీన క్రైస్తవ సంఘంలో ఇద్దరు అనివార్యమైన వ్యక్తులు. అందుకే క్రైస్తవ సాంప్రదాయక కళాచిత్రాలలో వీరిరువురిని ఒకరినొకరు కౌగలించుకున్నట్లుగా చిత్రీకరిస్తుంది. ప్రాచీన క్రైస్తవ సంఘం వీరిద్దరిని జత చేసి ఒకే పండుగగా విశ్వాసులకు సమర్పించింది. వీరిద్దరూ కలిసి ఆదిమ రోమను క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు. వాళ్ళు మూల స్తంభాలై ఉన్నారు. రోము నగరం ఆరంభం నుండి క్రైస్తవులకు ముఖ్య నగరమైంది. ఇది కేవలం పేతురు వలన కాదు, పేతురు పౌలుల వలన. ఈ ఇద్దరు అపోస్తలులు ఈ నగరంలోనే మరణించారు. మరణించడం కాదు, వేద సాక్షులుగా మరణించారు. క్రీస్తు సువార్తకు అందిస్తూ, సువార్త కోసం సువార్తను అందిస్తూ మరణించారు. తమ జీవితాలను ప్రభునికి బలిగా సమర్పించారు. ఈ ఇద్దరి కలయిక శ్రీసభ స్వీయ అవగాహన కోసం ఎంతో ముఖ్యమైనది. వీరిద్దరూ ప్రాచీన క్రైస్తవ సంఘంలోని వారు మూలాలను వారు సూచిస్తారు. పేతురు గారు పదవిని సూచిస్తారు, క్రమాన్ని సూచిస్తారు, దిశను సూచిస్తాడు. సరే, ఈ విషయాలను సువార్తలో ఎక్కడైనా గమనించగలమా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రజలు మనుష్య కుమారుని ఎవరిగా భావిస్తున్నారు అని క్రీస్తు ప్రభు తన శిష్యులను అడుగుతాడు. అడిగి వాళ్ళని గుచ్చి అడుగుతాడు, మరి నేను ఎవరిని అని మీరు భావిస్తున్నారు? సరే, ప్రజలు సరే,
మీరు నేనెవరని భావిస్తున్నారు అని అడుగుతాడు. అడిగితే పేతురు గారు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని తన భక్తిని ఆయన ముందు ఆయన విదితం చేస్తాడు. ఇదంతా కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో జరిగింది. యేసు ప్రభువు దీనిని అంగీకరిస్తాడు. కానీ అంగీకరించిన తరువాత ఒక గంభీరమైన వాక్యం చెబుతాడు. నీకు పేతురు, ఇది నీకు తెలియజేసింది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని నీ రక్తమాంసాలు కావు. పరలోకంలో ఉన్న నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే ఇది నీకు తెలియజేశాడు, నీ రక్తమాంసాలు తెలియజేయలేవు అని చెప్పాడు. పేతురు, నీవు క్రీస్తు అని గొప్ప విశ్వాస ప్రకటన చేస్తాడు. శిష్యుల తరపున పేతురు ఈ వకల్తా పుచ్చుకొని నీవు క్రీస్తు అని ప్రకటిస్తాడు. ఇది గొప్ప ఆవిష్కరణ. సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మన విశ్వాస ప్రకటన ఎలా ఉంది? మనం పేతురు గారిలాగా విశ్వాస ప్రకటన చేయగలమా? క్రీస్తే నా దేవుడు అని విశ్వాస ప్రకటన చేయగలమా? ఆ సత్తా మనకు ఉందా? ఏది ఏమైనా సరే నేను క్రీస్తునే ఎప్పుడు విశ్వసిస్తాను, కథోలిక శ్రీసభకే వెళతాను, అక్కడ కథోలిక శ్రీసభ చెప్పే అన్ని విషయాలను నేను అర్థం చేసుకుంటాను అని మనం కూడా ఇటువంటి విశ్వాస ప్రకటన చేయగలమా? ఆ చేయడానికి మనకు శక్తి ఉందా? ఎలా ఉంది మన విశ్వాస జీవితం? మన జీవితాన్ని పటిష్టం చేసుకున్నామా? ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా జీవిస్తున్నాం. మరి ఎవరు చేశారు విశ్వాస ప్రకటన? నిజంగా చేస్తున్నామా? నేను విశ్వసిస్తున్నాను, దృఢంగా విశ్వసిస్తున్నానని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగేటట్లు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. లేకుంటే మన విశ్వాసం పైనే ఉంటుంది, దానికి వేళ్ళు ఉండవు. మన విశ్వాసానికి వేళ్ళు కావాలి, అప్పుడే మన జీవితం మారుతుంది, లేకుంటే మారదు. ఈ ప్రకటనలో ఉన్న స్పష్టత పేతురు అస్తిత్వానికి, పేతురు పదవికి పునాది. ఆయన అలా చెప్పాడు కాబట్టి నిజంగా దేవుడు కూడా అతనికి వరం ఇచ్చాడు. అందుకే నేను చెబుతున్నాను, ఈ ప్రకటనలో ఉన్న స్పష్టత పేతురు పదవికి, పేతురు యొక్క అస్తిత్వానికి పునాది. పేతురు శిష్యులందరికీ నాయకుడు. అతనికి తమ బోధకుడెవరో మొదటి నుండి స్పష్టత ఉంది. ఆ గురువు గారు ఎవరనేది మొదటి నుండి స్పష్టత ఉంది పేతురు గారికి. పారంపర్యంగా అప్పటి నుండి వచ్చిన నాయకులందరూ జగద్గురువులు, పీఠాధిపతులు, గురువులు, పేతురు గారి వారసులు. వీళ్ళు మన విశ్వాసానికి మూల పురుషులు. పేతురు గారు ఎవరు? పౌలు గారు ఎవరు? వాళ్ళు మన విశ్వాసానికి మూల పురుషులు. మన విశ్వాసానికి పేతురు లేకపోతే శ్రీసభ బహుశా శ్రీసభగా రూపొందలేకపోయేదే. శ్రీసభ నిర్మాణ పద్ధతి, శ్రీసభ యొక్క అస్తిత్వం, శ్రీసభలో ఉన్న పదవులు, శ్రీసభలో ఉన్న ఆర్డర్ అంతా పేతురు గారి మూలంగానే వచ్చింది. ఈ పేతురు గారి నుండి వచ్చిన అంశాలు ఇవన్నీ. కాబట్టి పేతురు మన శ్రీసభకు ఒక పద్ధతి అనేది మనకు సమర్పించాడు. అందుకే కథోలిక శ్రీసభ ఎన్ని కష్టాలు వచ్చినా దృఢంగా, పటిష్టంగా ముందుకు సాగుతుంది. మన శ్రీసభలో ఒక్క మాట చెబితే, అధిష్టాన వర్గం ఒక్క మాట చెబితే అందరూ దాన్ని తూచా తప్పక పాటిస్తారు, దానికి అందరు విధేయులవుతారు. ఇది క్రీస్తు ప్రభువు పేతురు గారికి ఇచ్చిన గొప్ప వరం. అందుకే ఇదే ఈ ప్రకటనలో ఉన్న స్పష్టత పేతురు గారి అస్తిత్వానికి, పదవికి పునాది. కాబట్టి కానీ పేతురు ఏం చేస్తాడు? ఆయన ఒక్కడే ఉండడు. పేతురు గారు పౌలుని హత్తుకుంటాడు. పేతురు గారు పౌలు గారిని హత్తుకుంటాడు. వీళ్ళిద్దరి కలయిక శ్రీసభకు ఒక సమతుల్యాన్ని అందిస్తుంది. సమతుల్యం అంటే బ్యాలెన్స్. ఈ సమతుల్యాన్ని అందిస్తుంది. పౌలు గారు
ఒక సమతుల్య మూల రూపాన్ని శ్రీ సభకు అందజేస్తాడు. ఏమందజేశాడు పౌలు గారు? అవి దైవశాస్త్రం, సువార్త ప్రకటన, సంస్కృతుల్లో సంభాషించడం, ఇవన్నీ ఆయన మనకు సంపాదించి పెట్టాడు. దైవశాస్త్రాన్ని బోధించాడు. క్రీస్తుని గురించి అనేక విషయాలు చాలా దీర్ఘంగా ఆలోచించి అనేక విషయాలు మనకు తెలియజేశాడు. అదేవిధంగా సువార్త ప్రకటన, అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటన చేశాడు. 3 ప్రయాణాలు చేశాడు ఆయన. 3 ప్రయాణాలు చేసి చివరకు అసువులు బాశాడు. అదేవిధంగా సంస్కృతులతో సంభాషించడం ప్రారంభించాడు. ముఖ్యంగా రోమను సంస్కృతితో సంభాషించడం ప్రారంభించాడు. అదేవిధంగా గ్రీకు సాంప్రదాయంతో ఆయన సంప్రదించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా సంస్కృతులతో సంభాషించడం ఆరంభించాడు. ఆయన అనేక క్రైస్తవ సంఘాలను కూడా స్థాపించాడు. కొందరు ఆయన 14 విశ్వాస సంఘాలను స్థాపించాడని, మరికొందరు 14 కంటే ఎక్కువేనని అభిప్రాయపడుతున్నారు. అతడు 7 సంఘాలకు మాత్రం జాబులు వ్రాశాడు. రోమియులకు జాబులు వ్రాశాడు, కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీ పౌరులకు, ఫిలిప్పీయులకు, కొలస్సా వాసులకు, తెస్సలోనికాని పౌరులకు ఇవన్నీ ఉత్తరాలు రాశాడు ఆయన. ఈ సంఘాలను స్థాపించాడే కానీ వాటి బాగోగులను గురించి పట్టించుకున్న వ్యక్తి వేరొక ఆయన. ఎవరైనా? పేతురు గారు. చూడండి, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డారు. అతని పదవి, ఈ కర్తవ్య దీక్ష, ఇవి పౌలు గారి సంఘాలను పటిష్టం చేసింది. పౌలు మన ఆదిమ శ్రీ సభలో సువార్తను ప్రకటించడానికి పూనుకున్నాడు. ఎలా ప్రకటించాడంటే, సువార్తను ప్రకటించినచో నాకు ఎంత అనర్థమో, సువార్తను ప్రకటించినచో నాకు ఎంత అనర్థమో, సువార్తను ప్రకటించినతో నాకు పుట్టగతులుండవు అని గట్టిగా తనను తానే శాసించుకున్నాడు పౌలు గారు. అని ఆ బాధ్యతను యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన బాధ్యతను భుజస్కంధములపై వేసుకొని మరణించేంత వరకు రోమను సామ్రాజ్యంలో ప్రయాణిస్తూ అందరికీ సువార్తను అందించి సంఘాలను స్థాపించాడు పౌలు గారు. పేతురు, పౌలు వీరిద్దరూ కలిసి శ్రీ సభకు కావలసిన శక్తిని, ప్రేరణను, జీవాన్ని వాళ్ళు సమర్పించారు. కానీ పౌలు స్వగతంగా శ్రీ సభలో దైవశాస్త్రాన్ని బోధించాడు. కేవలం ఆయన చెప్పిన మాటలను గురించి బోధించలేదు. దైవశాస్త్రాన్ని ఆయన రచించి దాన్ని అందరికీ అందజేశాడు. అవగాహన కోరుకునే సూక్ష్మమైన విశ్వాస కళను అభ్యసించిన మొదటి వ్యక్తి పౌలు గారు. పేతురు, పౌలు గారు కలిసి క్రీస్తు సంఘాలకు ఒక సమగ్రత మరియు సృజనాత్మకత, వీటి రెంటిని వాళ్ళు సమకూర్చారు. జాన్ న్యూమన్ అనే క్రైస్తవ సిద్ధాంతి అభివృద్ధిని గురించి మాట్లాడుతాడు. పౌలు గారి ఆలోచన ఒక సిద్ధాంతంగా మారింది. సిద్ధాంతం అనేది గణనీయంగా అలాగే ఉండిపోతుంది, కానీ అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అది పాతబడదు. ఆయన ఒక సిద్ధాంతాన్ని రచించాడు. ఆ సిద్ధాంతం పాతగా ఉండిపోదు. ప్రతి యుగంలో అది కొత్తగా మారుతూ ఉంటుంది. అది పాతబడదు. విభిన్న కోణాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ క్రొత్త అంశాలు కూడా అక్కడి నుంచి ఉద్భవిస్తాయి. సజీవ మనసుల ఆటలో సిద్ధాంతం అలరిస్తుంది. క్రైస్తవ సంఘంలో ఈ సిద్ధాంతం ఎలా అలరించింది? చర్చలు, సంప్రదింపులు, సమాలోచనల ద్వారా సిద్ధాంతం అనేది ఎప్పుడు అలరారుతూ ఉంటుంది. ఇది పౌలు గారి భావం. ఇటువంటి ప్రక్రియ ద్వారా క్రైస్తవం ప్రతి తరం వారికి సంబంధితంగా మారిపోతుంది. ఈ విధంగా పౌలు గారు రచించిన ఈ గొప్ప సిద్ధాంతాలే నేటి వరకు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ పౌలు గారు చెప్పిన విషయాలు శ్రీ సభలో పటిష్టంగా ఉండాలంటే మనకి పేతురు గారి పదవి చాలా ముఖ్యం. పేతురు గారి సహాయం మనకు చాలా ముఖ్యం. ఆయన పదవికి సంబంధించిన సహాయం మనకు ముఖ్యం. ఎలా? దీన్నే మనం నేటి రోజుల్లో ఏమంటామంటే మ్యాజిస్టేరియం అంటాం. అంటే శ్రీసభ బోధనాధికారం. ఆ శ్రీసభ బోధనాధికారం ద్వారా మనం క్రొత్త విషయాలను గమనించి ప్రజలకు అందజేస్తూ ఉంటాం. అందరూ నిలబెడదాం.
అపోస్తలుల విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన పిత ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీ సభకు గట్టి పునాదులు వేసిన పునీత పేతురు పౌలుల మహోత్సవమును కొనియాడుచు ప్రభుని స్తుతిస్తున్న మనము ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో మనందరిపై విశేష వరములు కురిపించమని ఏక మనస్సుతో మన వినయపూర్వక విన్నపములను ప్రభునకు సమర్పించుదము. ఓ ప్రభువా, మీరే మాకు మార్గమును సత్యమును జీవమై ఉన్నారు. మీ మార్గములో నిత్యము నడిపింపుడు. ఈ దినము మీ బిడ్డలు చేసిన మనవులను ఆలకింపుడు. తద్వారా వారికి కావలసిన సహాయమును అందించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్ల ప్రార్థించండి. తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు సమర్పించు బల్యర్పణములకు అపోస్తుల ప్రార్థనా సహాయం లభించునుగాక. వారి మహోత్సవం నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చుము. వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీ కటాక్షములన ధన్యులైన పేతురు పౌరులు మమ్ము ఆనందింపజేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇశ్రాయేలు శేషజనము మధ్య ఆదిమ శ్రీసభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకొనిన అన్యులకు బోధకుడు, నాయకుడు అయ్యను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఇరువురును వేదసాక్షి కిరీటమును సమానముగా ధరించుతున్నారు. కావున దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోకదళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రేపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహపరుడైన పరిషత్ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ మరి ముఖ్యముగా పునీత పేతురు పునీత పౌలు గారులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బతిమాలుచున్నాము. ఈ లోకములో యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడు మా లియో పోపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులను, నీ ప్రజలనందరినీ విశ్వాసములోనూ ప్రేమలోనూ దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవలను దయతో ఆలకించుము. దయగల తండ్రి, నలువైపులా చదరబును నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా నూతనీకరింపబడిన మమ్ము స్త్రీ సభతో ఐక్యమై జీవించునట్టు చేయుము. అప్పము తుంచుట ఎందును అపోస్తలుల బోధనల ఎందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించునట్టు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివ్య ప్రసాదాన్ని స్వీకరించడానికి పీఠం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక గురువు నాతో చెవిలో ఒక మాట చెప్పారు. ఏంటి మ్యాన్ ఇన్ని పూలు పెట్టావు అని. ఈరోజు ఇద్దరు మహానుభావుల పండుగ. ఒకరికి కొన్ని ఇంకొకరికి కొన్ని అన్నీ కలిపి ఇన్ని పెట్టామని చెప్పాను. ఈరోజు సెయింట్ పీటర్స్ కో కెథీడ్రల్ ఒక ఉద్యానవనంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహోత్సవ దివ్య బలి పూజను మనందరము ఆధ్యాత్మికంగా సంతోషంగా సమర్పించుకున్నామని నేను భావిస్తున్నాను. అప్పుడప్పుడు కరెంటు పోయినా చాలాసార్లు మన చెమట తుడుచుకున్న దేవుని యొక్క అనుగ్రహం మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన మధ్య చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 రోజుల నుండి వాతావరణం మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి విషయము మనకు తెలిసినదే. కానీ ఈరోజు మరి ఆ వాతావరణాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని మనందరికీ అనుకూలంగా మార్చి ఈ మహోత్సవ దివ్య పూజ వలని మనం సంతోషంగా కొనియాడడానికి దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యానికి మనందరం కలిసి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుదాం. మనం ఆ తల్లిని వేడుకున్నప్పుడు ఆమె మన కోసం ప్రార్థన చేస్తూ తన దివ్య కుమారుని యొక్క అనుగ్రహాలు మనకు ప్రసాదిస్తుంది మరి తల్లి. కాబట్టి మరి తల్లి మనకు సహాయం చేసినందుకు మరి తల్లికి కూడా వందనాలు మన యొక్క నీరాజనాలు అర్పిస్తూ ఉన్నాం. ఎన్నో పనులు ఉన్నప్పటికీ, ఎంతో అలసిపోతున్నప్పటికీ మన విచారణ మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం కొన్నిసార్లు వారే స్వయంగా ఫోన్ చేసి నేను పూజకు వస్తాను అని చెప్పడం, ఇది మన విచారణ పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానం అని మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ మహోత్సవ దివ్య పూజ బలిని అర్పించి పేతురు పౌలుల యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని ప్రసంగంలో మనకు వివరించి దేవుని యొక్క ఆశీస్సులు మనందరిపై కుమరించినటువంటి మన మేత్రాసన పీఠాధిపతులు, మనందరి జ్ఞాన తండ్రి అయిన మాన్యశ్రీ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా మన విచారణ తరపున చిన్న చిరు కానుకను ఇవ్వవలసిందిగా మన విచారణ కౌన్సిల్ మెంబర్స్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. విచారణ తరపున కొంతమంది పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి పిల్లలకు సహాయం చేయడానికి మన విచారణలో కొద్దిపాటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు వారు ఒక సొసైటీగా, స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ప్రతి సంవత్సరము ఈ పేతురు పౌలుల మహోత్సవము లేకపోతే ఈ విచారణ పండుగ రోజున పిల్లలకు
సహాయం చేయాలని, స్కాలర్షిప్స్ ఇవ్వాలని వారు నిర్ణయించుకొని ఒక స్వచ్ఛంద సేవా సంస్థను వారు ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు క్రాస్ కమ్యూనిటీ రీహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంతమంది పిల్లలకు వారు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మరి వారికి మన తండ్రి గారి చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయము ఇవ్వాలని వారు కోరుతున్నారు. కాబట్టి తండ్రి గారిని దయచేసి, ప్రస్తుతం 4 ఉన్నారు, ఆ 4కి ఈ యొక్క ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాము. నీలం వేలాంగిని ఈమెకు మరి భాను కిరణ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రేమల్లి ఆదిత్యకు మరి జయరాజ్ గారు కేఎల్రావు నగర్ నుండి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బొద్దికోళ్ల సుప్రీత ఈమెకు చెవుల దేవదాస్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. బొద్దికోళ్ల సుప్రీత. మేరుగు హర్షిత ఈమెకు మదిర సాత్విక్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విచారణ పండుగ రోజున కనీసం 10 మంది పిల్లలకు వీళ్ళు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే సంవత్సరం ఈ సహాయాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ యొక్క మహోత్సవ దివ్య పూజా బలికి ఆహ్వానించగానే దూర ప్రాంతాల నుండి ఒకవైపున ఇటువైపు దూర ప్రాంతమైనటువంటి కోటబాడు, అటువైపున దూర ప్రాంతమైనటువంటి యేసుపురం, నాగాయలంక, యేసుపురం ఇలాంటి దూర ప్రాంతాల నుండి మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈ పండుగలో పాల్గొని మనందరి కోసం ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి గురువులందరికీ పేరున మరి ముఖ్యంగా ఈ పూజలో పాల్గొని ప్రార్థన చేసినటువంటి మన మేత్రాసన మొన్సిన్యూర్ రెవరెండ్ ఫాదర్ మెస్వం గాబ్రియల్ గారికి, మన మేత్రాసన ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ కోలకాని మరిన్న గారికి, తర్వాత మన బిషప్ గారు తమ్ముడు ఫాదర్ పౌల్ గారికి, ఇంకా మన మధ్యలో కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గురువుల పేర్లు మాత్రమే నేను చెప్తాను, మిగతా వాళ్ళు అనేదా భావించవద్దు. మిమ్మల్ని కూడా నేను మనసులో ఉంచుకున్నాను. మీకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ సెంటర్ డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ భావన విజయరాజు గారికి, తల్లిదాక్కుమి డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ బోస్కో గారికి, యూత్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ బల్లమాల తంబి గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా యొక్క స్నేహితుడు మన మేత్రాసన కోశాధికారి మరియు ఛాన్సలర్ అయినటువంటి ఫాదర్ గొంతుబొలుగు కిరణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మిగిలినటువంటి గురువులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ విచారణ మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా, దానికంటే ఎక్కువగా నా మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమ కారణంగా మీరందరూ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే 2 వికారియేట్స్ నుండి ఉన్నటువంటి సిస్టర్స్, ఈ సెయింట్ పీటర్స్ కో కెథీడ్రల్ వికారియేట్ మరియు సెయింట్ పాల్స్ కెథీడ్రల్ వికారియేట్, ఈ 2 వికారియేట్ నుండి వచ్చినటువంటి అమ్మగారులందరికీ చాలా కాన్వెంట్స్ సిస్టర్స్ వచ్చారు. మరి వారందరికీ పేర్లు చెప్పడం కొద్దిగా కష్టమే, కాబట్టి వచ్చినటువంటి సిస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. ఇక్కడ ఈ విచారణలో స్థానికంగా ఉన్నటువంటి అమ్మగారులు ఈ విచారణ యొక్క అన్ని పనుల్లో సహకరిస్తూ, అన్ని విషయాలకు వారు తమ యొక్క తోడ్పాటును అందిస్తూ, మేమున్నామని ప్రార్థన చేస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ, సలహాలు ఇస్తూ, మరి ఈ విచారణ అభివృద్ధికి సహాయపడుతున్నటువంటి సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ సిస్టర్స్కి, అలాగే సెయింట్ ఆంటనీ కాన్వెంట్ సిస్టర్స్కి, సెయింట్ ఆన్స్ ఆఫ్ లోజన్ సిస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్.
మన విచారణలో ఉపదేశాలుగా పనిచేస్తున్నటువంటి వారందరికీ మనకి 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాలలో ఉపదేశాలుగా పనిచేస్తున్న వారికి వారు చేస్తున్నటువంటి పరిచర్యకు అలాగే విచారణ అభివృద్ధికి సహాయపడుతున్నందుకు వారికి ఈ పండుగ రోజున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు విచారణ గురువుగా ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో తమ యొక్క సలహాలను ఇస్తూ ఒక విచారణ కమిటీగా ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్గా వారి యొక్క సలహాలు ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు ఎంతో శ్రమిస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తున్నారు. ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దేవాలయంలో ఒక ఉద్యానవనాన్ని చూస్తున్నామని చెప్పాను. నిజంగానే పూల తోట కనిపిస్తుంది. మార్కెట్లో ఉన్నటువంటి పూలన్నీ కొనేశారు. ఇక్కడ 1 టౌన్ మార్కెట్లో ఉన్న పూలన్నీ కొన్నారు. ఇక్కడ పూలు అయిపోయాయని మంగళగిరి వెళ్ళి కొనుక్కొచ్చారు రాత్రి. అక్కడ కూడా అయిపోయి ఉంటాయి సుమారుగా. ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పువ్వులను స్పాన్సర్ చేసినటువంటి నీలం రాజేష్, తురక రవి, కె అశోక్, మండే బావి, తురక చంటి వీళ్ళు పువ్వులు కొనడానికి స్పాన్సర్ చేశారు. వీరితో పాటు మన విచారణ యూత్ మెంబర్స్ అందరూ కూడా 2 రాత్రులు కష్టపడి ఈ అలంకరణ, ఈ డెకరేషన్ కానీ ఈ పూలను ఏర్పాటు చేయడం కానీ 2 రోజులు కష్టపడి అలంకరణ చేశారు. కాబట్టి స్పాన్సర్ చేసిన వారికి, ఈ అలంకరణ చేసినటువంటి మన విచారణ యూత్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మధ్య మధ్యలో కరెంటు పోయినా మనం ఆధ్యాత్మికంగా దివ్య పూజావళిలో పాల్గొనడానికి మనకు సహకరించినటువంటి వారు మన గాయక బృందం భక్తివంతమైనటువంటి గీతాలను ఆలపిస్తూ మనందరము దేవుని స్తుతించడానికి సహకరించినటువంటి మన విచారణ గాయక బృందానికి, వారిని నడిపించినటువంటి శ్రీ మధురి నవీన్ గారికి, ప్రవీణ్ గారికి, సిరిల్ గారికి, అలాగే సబస్టియన్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు దివ్య పూజ ప్రారంభంలో ప్రవేశ నృత్యాన్ని ప్రదర్శించినటువంటి సెయింట్ పీటర్స్ ఆర్సిఎం హై స్కూల్ బాలికలకు వారికి తర్ఫీదునిచ్చి వారికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సిస్టర్ రూత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నడి పూజలో మనకు ఈ దివ్య పూజా బలిలో హారతి ఇచ్చినటువంటి కేటగిజం పిల్లలు, మన విచారణ కేటగిజం పిల్లలు నిజంగానే పరలోకంలో ఉన్నట్టు ఉంది. ఆ పొగ రావడం, వీళ్ళు రెక్కలు వేసుకొని చిన్న చిన్న రెక్కలు వేసుకొని దేవుణ్ణి స్తుతించడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మన కేటగిజం పిల్లలకి, వారికి తర్ఫీదించినటువంటి సిస్టర్ మ్యాగ్దలిన్ గారికి, ఇంకా కేటగిజం బోధిస్తున్నటువంటి సిస్టర్స్కి, టీచర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయపడుతున్నటువంటి మన సహాయక గురువు ఫాదర్ రాయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పండుగ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యమైనటువంటి కారకులు ఆర్థిక సహాయం చేసినటువంటి వారు ఎందరో మహానుభావులు. కొందరికే వందనాలు అని ఊరికిన అనలేదు. ఇక్కడ చాలామంది ఉన్నా అందరూ మహానుభావులే, కానీ కొంతమందికి వందనాలు, కొంతమంది ఉదారంగా విరాళాలు ఇచ్చారు. కొంతమందికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క ఉదార స్వభావానికి దేవుడు మేము దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా బయట చాలా ఏర్పాట్లు జరిగాయి, లైటింగ్, తర్వాత ఇంకా వేరే వేరే విషయాలలో మనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. పునీత పేతురు వెల్లడించిన రక్షణాత్మకమైన విశ్వాసమనుడు రాతి పునాదిపై శ్రీసభను నిర్మించి మిమ్ము విశ్వాసమందు స్థిరపరచిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు మిమ్ము దీవించునుగాక.
పునీత పౌలు చేసిన నిర్విరామ ప్రబోధనల ద్వారా మీకు ఉపదేశించిన దేవుడు పౌలు ఆదర్శము ద్వారా క్రీస్తు కొరకు సహోదరీ సహోదరులను సంపాదించు వరమును మీకు కూడా దయచేయునుగాక. పునీత పేతురు పొందిన అధికారము, పునీత పౌలు అందించిన ప్రబోధము, వారి సజీవ సాక్ష్యము, వారి విజ్ఞాపన ప్రార్థనలు మీకెల్ల వేళలా తోడై ఉండునుగాక. పేతురు శిలువ మీద బలి అయి పౌలు ఖడ్గవాదరకు గురి అయి సంపాదించుకున్న పరమానందమునకు ప్రభువు మిమ్ము నడిపించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఈ సంవత్సరం మీ ఫాదర్ గారు చాలా సంతోషంగా ఉన్నారనుకుంటారు. పండుగ బాగా పెద్దగా ఘనంగా చేశారు. నన్ను అక్కడి నుంచి ఆహ్వానించడం, మళ్ళీ ఇక్కడ మన ఆలయం అంతా నిండిపోయింది. పోయినసారి ఇంత లేదు, కింద కూడా ఉన్నారు మనుషులు. కాబట్టి మీరు ఇంత ఉత్సాహంతో పండుగను కొనియాడుతున్న సందర్భంలో ప్రభు మేము మెండుగా ఆశీర్వదించాలని, మీ కుటుంబాలను దీవించాలని నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఫాదర్ గారికి, అసిస్టెంట్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి? అదేవిధంగా సంఘ పెద్దలకు, యూత్ వారికి, మరి ఇతర సభ్యులకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హ్యాపీ ఫీస్ట్. Thank you, my Lord.